హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రం గత ఏడాది సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు దర్శకుడు యదు వంశీతో ఆమె కాంబో మరోసారి రిపీట్ కానుందని వార్తలు వస్తున్నాయి. కమిటీ కుర్రోళ్లు అవార్డులు గెలుచుకోవడంతో పాటు నిహారిక ఇతర ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నారు. గతేడాది చిన్న చిత్రంగా వచ్చినా సూపర్ హిట్గా నిలిచిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ మూవీని మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. గోదావరి బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహించారు. 9 కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్గా రూ. 5 కోట్లు వసూళ్లు రాబట్టింది. అయితే మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ యదువంశీ మరోసారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెలతో కలిసి మరో సినిమాను రూపొందించటానికి చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక కమిటీ కుర్రోళ్లు సినిమా అవార్డుల రేసులో సత్తా చాటింది. సైమా 2025లో బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెలకు బెస్ట్ డెబ్యూ యాక్టర్గా సందీప్ సరోజ్కి సైమా అవార్డు వచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో 2 ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి జాతీయ సమైక్యత మత సామరస్యం అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అలాగే డైరెక్టర్ యదువంశీ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్గా అవార్డును సొంతం చేసుకున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నేమ్ 2గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్, శోభన్నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా స్క్రీన్ ప్లే డైలాగ్స్ను మానస శర్మ మహేష్ ఉప్పాల అందించారు. ఫాంటసీ కామెడీ జోనర్ తెరకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్ర విజయంతో నిహారిక కొణిదెల నిర్మాతగా తన సత్తా చాటారు. యదు వంశీతో తదుపరి సినిమా కోసం చర్చలు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంతో ఆమె కెరీర్ మరింత బిజీ కానుంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.